ఎప్పుడైతే మన జీవితంలో దేవుడు ఒక ప్రవచనం విడుదల చేస్తాడో, వినండి, ప్రవచనాలు చెప్పించుకుంటారు చాలా మంది. ఎప్పుడైతే దేవుడు ఒక ప్రవచనం విడుదల చేస్తాడో అప్పుడు నీ జీవితంలో కొందరు మనుషుల్ని విడుదల చేస్తాడు. మనుషులు లేకుండా ఆ ప్రవచనం నెరవేరదు, ఎప్పటికీ నెరవేరదు. ఉదాహరణకి సింపుల్, నీకు పెళ్ళి అవుద్ది అన్నాడు, దేవుడు ఏం చేయాలి? భార్యని విడుదల చేయాలి నీ జీవితంలోకి. అంతేగాని భార్య వచ్చినా సరే నేను నీ మీద ఆధారపడతా, నా మనుషులు ఎవరు వద్దు, నాకు దేవుడే సర్వం. ఈ ఎమోషనల్ డైలాగ్స్ ఉంటాయి దేవుడి దగ్గర, అర్థం చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు మనుషులు అని అర్థం చేసుకోవాలి. నాకు అంతా దేవుడే, సర్వం దేవుడే, దేవుడు ఉంటే నాకు చాలు, ఎప్పుడు అక్కర్లేదు అంటాడు. పెళ్లి ప్రార్థన పెళ్లి కోసం, దేవుడు మళ్ళీ పెళ్లి కావాలంటే మనిషి కావాలా వద్దా? మనిషి లేకుండా పెళ్లి వద్దా? అలాగా పెళ్లి గురించి చెప్పా మీకు అర్థం చేసుకుంటాకి. ఆఖరి నీ గమ్యం, నీ ఆశీర్వాదం ఏదైనా సరే మన జీవితంలో దేవుడు ఒక ప్రవచనం విడుదల చేశాడంటే అలా ఆ ప్రవచనానికి నెరవేర్చే వాళ్ళ మనుషులు కూడా దేవుడు విడుదల చేస్తాడు. ఇంకోళ్ళు కూడా విడుదల చేస్తారు, అపవాది కూడా విడుదల చేస్తుంది మనుషుల్ని. ఎందుకంటే ఆ ప్రవచనం నెరవేరకుండా దారి తప్పిపోయేటి చేస్తుంది, పక్కన పెట్టేసేటి చేస్తుంది. దేవుడు వ్యక్తులను పంపిస్తాడు, అపవాది వ్యక్తులను పంపిస్తుంది మన జీవితంలో దారి తప్పిపోటాకి.